సత్యసాయి జిల్లా హిందూపురంలో రుణగ్రస్తులపై ఓ ఫైనాన్స్ కంపెనీ రెచ్చిపోయింది. చిలమత్తూరు మండలం లాలేపల్లికి చెందిన శివమ్మ ఇక 5 స్టార్ కంపెనీలో ₹1,00,000 రుణం తీసుకుంది. అయితే ఇన్స్టాల్మెంట్లో ఏడాది పాటు డబ్బులు చెల్లించింది. ఇటీవల కాలంలో డబ్బు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సిబ్బంది దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇస్తున్నారన్న మాకు తెలియదు వాళ్ళు ఎవరు అనేది. మా పిల్లల్ని దాడి చేసినారు. నేను లోపల ఇంకా డబ్బులు ఎత్తుకొచ్చి పెట్టుకుంటే చేతులని పెట్టుకొని వెళ్ళిపోయింది. డబ్బులు లాక్కొని పోయింది. అక్క పేరు శివమ్మ. హిందూపూర్ నుంచి ఎవరో 5 స్టార్ ఫైనాన్స్ వల్ల అని చెప్పి లాలేపల్లి గ్రామానికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. అది 5 స్టార్ ఫైనాన్స్ వల్ల లేకపోతే వేరే వల్ల అక్కకు తెలియదు. ఇంట్లో ఎవరు కొడుకులు కానీ భర్త కానీ ఎవరూ లేరు. వచ్చే వరకు ఆగండి అని చెప్పారు. వాళ్ళు ఆగుకోకుండా అక్కతో నానా దుష్భాషలు ఆడుతూ వాళ్ళు వచ్చే వరకు అక్కతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతలోనే కొడుకులు ఇద్దరు అక్కడికి వచ్చారు. కొడుకులు వచ్చి మాట్లాడుతుంటే కేవలం 10వ తేదీ ఈ నెల 10వ తేదీ కట్టాల్సిన కంతు 20 రోజులు లేట్ అయిందంతే. 20 రోజులకే వాళ్ళు 4 మనుషులు వచ్చి ఎవరో వాళ్ళ ఐడి కార్డులు చూపిలే, వాళ్ళు ఎవరు అనేది తెలియదు, వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు కొడుకుల మీద. అంతలోనే అక్క వచ్చి దౌర్జన్యం చేస్తుంటే డబ్బులు కట్టేద్దామని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చింది. చేతిలో ఉన్న డబ్బులంతా తీసుకొని తర్వాత అక్క సెల్లు పిక్కొని వాళ్ళు వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తూ ఎందుకు పోతున్నావో అని అడుగుతుంటే కొడుకులు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి, ఇగో చూడండి, దౌర్జన్యం చేసి ఇతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఎంతగా కొట్టారో ఈ ఫైనాన్స్ వాళ్ళు చూడండి ఒకసారి. తర్వాత ఇంకొక కొడుకు మీద ఈడు చూడండి, ఇంకొక కొడుకు మీద దాడి చేసి ఈ విధంగా ఈ ఫైనాన్స్ వాళ్ళు ఆర్బీఐ రూల్స్ కానీ ఏమీ ప్రవర్తించుకోకుండా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వాటి మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.